అది ఒక ప్రసిద్ధ జంతు ప్రదర్శనశాల. దశాబ్దాలుగా ఆహ్లాదకర వాతావరణంలో ఎన్నో పక్షులు జంతువులతో సంరక్షిస్తూ వైవిధ్యతకు పెద్దపీట వేస్తోంది. అక్కడి జంతుజాలాన్ని సంరక్షించడం కోసం 450 మంది సిబ్బంది నిత్యం పనిచేస్తూనే ఉంటారు. వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న నెహ్రూ జంతు ప్రదర్శనశాలపై ప్రత్యేక కథనం. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇది హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద జాతీయ జంతు ప్రదర్శనశాల. అప్పటి ప్రధాని నెహ్రూ పేరు మీదుగా 380 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఇది కేవలం సందర్శన స్థలం మాత్రమే కాదు, ఒక సంరక్షణ కేంద్రం కూడా. ఈ పార్కులో ఉన్న 2400 పక్షులు జంతువుల సంరక్షణ కోసం వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అందుకే వన్యప్రాణుల సంరక్షణలో అగ్రగామిగా నిలుస్తోంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీనిని నిర్మించినా ప్రస్తుతం పెరుగుతున్న సందర్శకులను దృష్టిలో పెట్టుకుని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారులను ఆకర్షించేందుకు డిజిటల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇయర్స్ ఓల్డ్ జూ. అప్పుడు ఆ టైంలో పరిస్థితులకు తగ్గట్టు రిసోర్సెస్ తగ్గట్టు డెవలప్ చేశారు. ఇప్పుడు మనము ప్రెసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా పిల్లలకి ఎక్కువ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి ప్రపోజల్లో ఉంది. డైనోసార్ పార్క్ అని, మనకు ఆల్రెడీ పాత డైనోసార్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్, కానీ కొంచెం ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి ఒకటి డైనోసార్ పార్క్ ఒకటి ప్రపోజల్లో ఉంది. టైగర్ ది గ్లాస్ ఎంక్లోజర్ ఒకటి కూడా త్వరలో మేము చేయబోతున్నాం. బ్రీడింగ్ పర్పస్ గా మనము ఎక్స్చేంజ్ చేస్తాము. అండ్ మనలో ఏదన్నా మన దగ్గర కొత్త ఎనిమల్ కావాల్స్తే కూడా మనము అదర్ జూస్ నుండి తీసుకుంటాము. అట్లా మనం త్రూఅవుట్ ద ఇండియా నుండి మనం ఇప్పటి వరకు ఒక 10 జూస్ తో ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ చేసాం. ఇంకా చాలా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. చిన్న జీవినైనా సరే సరిగ్గా చూసుకోకపోతే అది అక్కడ ఉండటం చాలా కష్టం. అలాంటిది వేలాది జంతువులు పక్షులు ఉన్న జూలో వాటి సంరక్షణ ఎంతో ముఖ్యమైంది. ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాటికి అందించే ఆహారాన్ని వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అందిస్తుంటారు. బయట నుంచి జంతువులను తెచ్చినప్పుడు నేరుగా ఎంక్లోజర్లో పెట్టకుండా పులి, సింహం లాంటి జంతువులను 30 రోజుల పాటు, పాములైతే 15 రోజులు, పక్షులను 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత సందర్శకులు చూసేందుకు అందుబాటులోకి తెస్తారు. రోజు బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్స్, మినరల్స్ తో పాటు ప్రత్యేకంగా టీకాలు వేస్తుంటారు. బయట ఉండే వాటి కంటే జూలో ఉండే జంతువులు 25% ఎక్కువ రోజులు బతుకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ స్టోర్ అంటే జంతువులకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడే వస్తాయి. ఇక్కడ 2 రకాలు వస్తాయి. ఒకటి పొడి ధాన్యం అంటే మంత్లీ రిక్వైర్మెంట్ వస్తుంది. మళ్ళీ డైలీ ఫీడ్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాస్ అట్లాంటివన్నీ వస్తాయి. అందులో నుంచి మనం డైలీ ఎంత కావాలో అది తీసుకొని ఏ యానిమల్కి ఎంక్లోజర్కి ఎంతెంత కావాలో పీపీ లోషన్లో, హాట్ వాటర్లో కడిగేసి ఒక్కొక్క జంతువుకి ఏమేమి కావాలో వేస్తాం అన్నమాట. కుకింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎలిఫెంట్కి ఒక రోజు రాగిషా ఇస్తాము, ఒక రోజు కిచిడి ఇస్తాము. ఎలిఫెంట్కి కిచిడి, షుగర్ కేను, కోకోనట్స్, బీట్రూట్, బనానా, కీరా, 1 డే 1/2 లీటర్ ఆయిల్ ఇస్తాము. ఇంకొక రోజు నెయ్యి. ఎలిఫెంట్ ఫీడ్ అనమాట. ఒక్కొక్క జంతువుకి ఏమేమి కావాలో అట్లా ఇస్తూ ఉంటాం. స్మాల్ ఇన్సెక్ట్స్ కూడా ఇస్తాం. బర్డ్స్ చాలా లైవ్ ఫిష్, లైవ్ ఇన్సెక్ట్స్ ఇష్టంతో తింటాయి కాబట్టి వాటికి ఇన్సెక్ట్స్ కూడా పంపిస్తాము. హెర్బివర్స్కి అన్నిటికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తక్కువ పంపిస్తాము, వెజిటేబుల్స్ ఎక్కువ పంపిస్తాం. ముఖ్యంగా మార్నింగ్ మనం జంతువులు అన్నిటికీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని సప్లై చేస్తాము. మార్నింగ్ 8:30 to 9 మధ్యలో సప్లై అయిపోతుంది. అయితే వాటికి సంబంధించిన క్వాలిటీ మాత్రం ఇక్కడ ఉన్న వెటనరీ డాక్టర్స్, నేను కానీ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ వెటనరీ డాక్టర్ వాళ్ళ
వాళ్ళు అందరూ వచ్చి దాని యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తారు, మొత్తం చెక్ చేస్తారు అనమాట. ప్రతి మా దగ్గర ఉన్న దాదాపు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ వరకు హెర్బివోర్స్ కు సప్లై అవుతాయి, గడ్డి కూడా సప్లై అవుతుంది. మళ్ళా నాన్ వెజిటేరియన్ అంటే పర్టికులర్లీ బీఫ్ ఈవినింగ్ టైం 2 o'clock, లివర్, స్ప్లీన్, కిడ్నీ ఇవి కూడా సప్లై అవుతాయి కంప్లీట్. అయితే ర్యాండమ్లీ మనము ఒక్కొక్క ఐటమ్ ను డైలీ చెక్ చేస్తుంటాం. అందుకొరకు ఇక్కడ మన దగ్గర లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. క్యాప్టివిటీలో జూలలో జనరల్లీ వైల్డ్ లో 12 నుండి 15 సంవత్సరాలు ఉంటే అక్కడనే అవి క్లోజ్ అయిపోతే ఇక్కడ మాత్రం 20 సంవత్సరాల పైన బతికే అవకాశం ఉంటుంది. నా పేరు ఆర్ పాపయ్య. ఇక్కడ జంతు సంరక్షకునిగా 27 సంవత్సరాల నుంచి టైగర్ మోడ్ సెక్షన్ లో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 44 కార్నివర్స్ ఉంటాయి. డైలీ అబ్జర్వ్ మేము పొద్దుగా రాగానే అవి ఫీడింగ్ చేస్తాం. నైట్ ఫీడింగ్ చేసి మార్నింగ్ తినేయా లేదా, యాక్టివిటీ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఏమన్నా లూజ్ మోషన్స్ కానీ ఇటువంటి ఏమైనా అనిపించినప్పుడు ఇమీడియట్లీ మేము డాక్టర్లకు ఇన్ఫార్మ్ చేస్తాం, మెడిసిన్ ఇస్తారండి. ఇన్ని సేవలను అందిస్తుంది కాబట్టే నెహ్రూ జూలాజికల్ పార్క్ వినోద స్థలంగా, వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎన్నో అవార్డులను, రివార్డులను తన ఖాతాలో వేసుకుంది.